నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. నిరసనలు, విజ్ఞప్తులు, హెచ్చరికలు బాగానే పనిచేసినట్లున్నాయి. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో ఆయన వెనకడుగు వేశారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వబోరు, తిరుమలకు వెళ్తాం, శ్రీవారిని దర్శించుకుంటాం, ఎవ్వరూ అడ్డుకోలేరని బోమన చెప్పిన కొద్దిసేపటికే తిరుమల పర్యటన రద్దు ప్రకటన వెలువడింది. తర్వాత కాసేపటికే మీడియా ముందుకు వచ్చిన జగన్ గతంలో అనేక సార్లు తిరుమల వెళ్ళానని గుర్తు చేశారు. గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అని అడగడం సరికాదన్న జగన్, నా మతం మానవత్వం, డిక్లరేషన్లో రాసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. 4 గోడల మధ్య బైబిల్ చదివినా బయటకు వస్తే అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. చంద్రబాబు తిరుమలను కించపరుస్తుంటే బీజేపీ అధినాయకత్వం ఎందుకు మందలించడం లేదని మాజీ సీఎం ప్రశ్నించారు. మరోవైపు రఘురామకృష్ణరాజు కేసులో సిబిఐ పాత్ బాసుల కూసాలు కదులుతున్నాయి. సిఐడి రఘురామ కస్టోడియల్ టార్చర్ నిజమేనని అప్పటి సిఐడి పోలీసులు అంగీకరించారు. అలాగే రఘురామ ఒంటిపై కొట్టిన గాయాలు ఉన్నాయని కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తాజాగా వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాదు అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కదలికలపై గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆధారాలు కూడా సంపాదించారు. దీంతో సునీల్ కుమార్ రఘురామ కేసును దర్యాప్తు చేసిన విజయ్ పాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఇప్పటికే పరారీలో ఉన్న విజయ్ పాల్ దొరికితే రఘురామ విషయంలో ఆదేశాలు ఇచ్చిన పెద్దోళ్ల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ ఎస్పీ సాహిబ్ గారు, అలాగే జనసేన పార్టీ నుంచి స్పోక్స్ పర్సన్ ఆవినగడ్డ వేణుగోపాల్ గారు. నమస్తే అండి మీ ఇద్దరికి. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ బాజీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు, ఒకటి ఇప్పుడే కాసేపటి క్రితం ఇంకా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నానని ప్రకటించిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. దానికి కౌంటర్గా అనుకోవచ్చు, లేదంటే ఉన్నటువంటి సిచ్యుయేషన్ ప్రజలకి తెలియచెప్పడంలో భాగంగా ఆయన మీడియాతో ప్రస్తుతం కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఏంటంటే, ఆయన రద్దు చేసుకోవటం ఎందుకు చేసుకున్నారు, ఆయన ఎవరు అడ్డుకోలేదు కదా, అక్కడికి ఎవరు వెళ్ళినా ఒక జగన్మోహన్ రెడ్డి కాదు నేనైనా ఎవరైనా కానీ అన్యమతస్థులు కనుక వెళితే, అలా కాకుండా హిందువులు వెళితే డిక్లరేషన్ కూడా అవసరం లేదు. అన్యమతస్థులు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అనేది అక్కడి టీటీడీ యొక్క నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందే, ఒక్క టీటీడీ కాదు ఎక్కడికి వెళ్ళినని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, దీన్ని ఒక రాజకీయ అంశం చేశారు, నాకు తిరుమల వెళ్ళే హక్కు లేదా, మాజీ ముఖ్యమంత్రికే ఇలాంటి పరిస్థితి ఉంటే దళితుల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుంది అని బీజేపీని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ఆయన పవిత్రతను దెబ్బతీస్తుంటే మీరేం హిందూవాదులు ఆయన ఖండించడం లేదు, మందలించడం లేదని చెప్పేసి ఎలా చూడాలి సార్? ఇది పూర్తిగా రాజకీయపరమైన అంశాలుగానే ప్రతి పార్టీ కూడా వాడుకుంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే దర్శనం ఎవరైనా చేసుకోవచ్చు, అన్ని మతస్థులు కూడా చేసుకోవడానికి, అలాగే వెంకటేశ్వర స్వామి అనేది ముస్లిమ్స్ కూడా చాలా పవిత్రమైన స్థలంగా భావిస్తుంటారు. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. డిక్లరేషన్ అనేది కూడా అందరినీ అడగరు. ఎప్పుడైతే అక్కడ ఆ వ్యక్తి వేరే మతం అని అనుకున్నప్పుడు, భావన ఉన్నప్పుడు మాత్రమే. మరి కొంతమంది మామూలు సామాన్య జనం కూడా డిక్లరేషన్ ఇవ్వకుండా కూడా సందర్శన చేసుకునే అవకాశం ఉందేమో. దీన్ని ఎలా చూడాలి సార్? యాజ్ ఏ రూల్గా చూడాలా? రూల్ అంటే రూల్ ఉన్నమాట వాస్తవం, ఒక రూల్ ఉన్నమాట వాస్తవం. డిక్లరేషన్ మేము అన్య మతం అని చెప్పేసి చెప్పుకునేటువంటి వాళ్ళు డెఫినెట్ గా సంతకాలు చేయాలనేటువంటి రూల్ ఉన్నది. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఉదంతంలో ఒక విధంగా నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద చంద్రబాబు నాయుడు గారు పాలు పోశారు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే, ఆయన నేను తిరుమల వెళ్తాను అంటే స్వేచ్ఛగా వెళ్ళనిచ్చి ఉండాల్సింది. వెళ్ళనిచ్చున్నప్పుడు ఆయన ఆలయ అధికారులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఎవరైనా కానీ, మీరు ఆల్రెడీ క్రైస్తవులని డిక్లేర్ చేస్తున్నారు కనుక మీరు సంతకం చేయాలని చెప్పేసి అడిగి ఉంటే అప్పుడు ఆయన చేసేవారా లేదా ఏమిటనేటువంటిది అప్పుడు తెలిసి ఉండేది. కానీ ముందుగానే వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, రెండోది సెక్షన్ 30 పేరుతోటి ఆంక్షలు విధించడం, జగన్ పర్యటనకి అనుమతి లేదని చెప్పేసి కొంతమంది నాయకులకు ఇచ్చినటువంటి వాటిల్లో ఒక విధంగా చెప్పాలంటే అస్పష్టంగా ఆ విధమైనటువంటి చెప్పడం ద్వారా మొత్తం మీద
ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని కానీ, లేదా అనవసరమైనటువంటి వివాదాన్ని మళ్ళా పెంచుకోవడం ఎందుకని కానీ, కారణాలు ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. వెళ్ళకపోవడంతో పాటు నా మతం మానవ మతం, కావాలంటే మీరు ఏం రాసుకుంటారు రాసుకోండి అని చెప్పేసి మీరు చెప్పిన పదార్థాలన్నీ నేను కూడా విన్నాను. నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను, బయటకు వెళ్తే హిందూ మతాన్ని పాటిస్తాను, లేక ఈ విధంగా ఆయన కూడా టాక్టికల్ గానే మాట్లాడారు. అందుకని మొత్తం మీద ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు రక్షించారు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఇప్పటికైనా అయితే తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి మళ్ళా తిరిగి వెళ్తానని గాని, వెళ్ళనని గాని, లేదా వెళ్ళినప్పుడు సంతకం చేస్తానని గాని, చేయనని గాని ఆయన ఎక్కడ ఏ విషయం కూడా కమిట్ కాలేదు. అందుకని ఈ వివాదాన్ని ఇంతటితోటి ముగించి దీనిలో ఎవరికి తోచినటువంటి భాష్యం వాళ్ళు చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయన భాషను చెప్పుకోవచ్చు, లేదా ఆయన వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ భాషలు వాళ్ళు చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇందాక నుంచి అది స్టార్ట్ అయి నడుస్తూనే ఉన్నాయి. ఏమైనప్పటికీ ఇది అవాంఛనీయమైనటువంటి వివాదం. ఎందుకు ముగించాలంటున్నానంటే, సిట్టును వేశారు. ఆ సిట్టు ఏం తెలుస్తుంది ఏమిటి అనేటువంటిది ఒకటైతే, రెండవది సుప్రీంకోర్టు కూడా దీని మీద దాఖలైనటువంటి కేసుల నుంచి విచారణని అడ్వాన్స్ చేసింది. ముందు 4వ తారీఖు అనేది 30వ తారీఖున మేము దీన్ని విచారణ జరుపుతున్నాం అని చెప్పేసి నోటీసులు ఇచ్చింది. కనుక సుప్రీంకోర్టు ఏం చెప్తుంది దర్యాప్తుకు సంబంధించి, సిట్ ఏం చేస్తుంది, అందుకని అది కోర్టు నిర్ణయానికి లేదా ఇటు సిట్ నిర్ణయానికి వదిలేసి ఆ నివేదికలు వచ్చేంత వరకు దీని మీద ఇంకా వివాదాలుకి ఫుల్ స్టాప్ పెట్టి మిగతా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వరద సాయం ఎంత తీసుకొస్తారు, లేదా విశాఖ ఉక్కుని ఏ విధంగా పరిరక్షిస్తారు, ఇంకా ఇతర అనేక అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అసలైనటువంటి అంశం బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేటువంటి అసలైనటువంటి కీలకమైన అసలైన పరీక్ష రాబోతా ఉంది. వాటి మీద కేంద్రీకరిస్తే మంచిదనేది నాకు. సార్, ఒకటి ఇక్కడ లేమన్ గారు నేను అడుగుతున్నా పర్సనల్గా, ఆల్రెడీ వైసీపీ నుంచి అలాగే అనేకమైనటువంటి సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యి ఉన్నాయి కేసులు ఇదే అంశం మీద, తిరుమల లడ్డు అంశం మీద. ఈ లోపలనే ఆయన దర్శనం అంటున్నారు, కానీ ఇది యాక్చువల్గా ప్రక్షాళన. ఏదైతే లడ్డు వివాదం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారు, అలాగే భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, కాబట్టి దానికి ప్రక్షాళనగా అక్కడ శాంతి హోమం నిర్వహించింది ఎవరు సార్? టీటీడీ కదా. టీటీడీ వాళ్ళు నిర్ణయం తీసుకొని వారి ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఇప్పుడే కాదు, బ్రహ్మోత్సవాలకు జరిగే ముందు కూడా ఇదే నెలలో 15వ తారీఖు నుంచి 3 రోజుల పాటు ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఏమైనా అపచారాలు జరుగుంటే తెలుసో తెలియకో ఆ క్రతువులు పాటించేటప్పుడు అని ప్రతి గుళ్ళోనే జరిగినట్టుగా ప్రతి సంవత్సరం లాగానే ఆల్రెడీ జరిపారు. ఈ లోపల లడ్డు విషయం బయటకు వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ శుద్ధి కార్యక్రమం జరిగిపోయింది, కానీ ఈ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది కాబట్టి ఈ శాంతి యాగం అనేది చేసామనేది. దానికి కౌంటర్గా ప్రక్షాళన కార్యక్రమం చేయటం అని అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మీరు ఇది ఏదైతే ప్రక్షాళన చేద్దాం అనుకుంటుంది, లేకపోతే టీటీడీ చేసిన శాంతి యాగానికి ప్రక్షాళన అనేది ఒకటి. రెండోది, సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఉండంగా ఇంకో 4 రోజుల్లో దాని గురించి ఏదో ఒక విషయం చెప్తారు దానికన్నా ముందే ఈ రకమైనటువంటి ఒక పొలిటికల్ దాన్ని ఏమంటారు గ్యాదరింగ్ లాగా తీసుకురావటం ఎంతవరకు సమంజసం? ప్రతిదీ రాజకీయం అవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి రాజకీయం ఉన్నది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ గా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూడా వాళ్ళ తరహాలో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పుడు తిరుమల దేవస్థానం అక్కడ జరిగింది, దానికి సంప్రోక్షణం లేకపోతే శుద్ధి కార్యక్రమం అక్కడ వాళ్ళు చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు విజయవాడ ఈ చుట్టూ ఇవన్నీ కూడా వీటన్నిటిని ప్రక్షాళన చేయడానికి ఇక్కడేమో అపచారం జరిగిందని చేస్తున్నారు ఆయన. ఆ ప్రదర్శనలు ఎందుకు? ఎందుకని ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నప్పుడు దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన రాజకీయం ఆయన చెప్పింది ఏంటి స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు జరగని కల్తీ లడ్డు దాని మీద కల్తీ జరిగిందని చెప్పేసి భక్తుల మనోభావాలని దెబ్బతీసి పాపం చేశారు. ఆ పాప ప్రక్షాళన కోసం నేను తిరుమల వెళ్తున్నాను. అదే విధంగా తన కార్యకర్తలందరూ కూడా స్థానికంగా ఎక్కడికక్కడ దేవాలయాల్లో పూజలు చేయండి అని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పారు.
వాటి కోసం తప్ప అక్కడ మళ్ళా ఏదో శుద్ధి చేద్దాము ఏనేళ్ళు శుద్ధి చేద్దాం అనేటువంటిది కాదు. దానిలో రాజకీయం లేదంటే డెఫినెట్ గా ఉంది. అన్నిట్లో మొత్తం లడ్డు మొత్తం రాజకీయం అయిపోయింది కదా ఇప్పుడు. అందుకని ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఓకే సాహిబ్ గారు, కోటేశ్వర గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డిని నెత్తి మీద పాలు పోసినట్లుగానే ఉంది నిజంగానే. అంటే ఒక కొంత వెసులుబాటు ఇచ్చి అంటే స్ట్రాటజిక్గా ఉండాలి. నిజంగా పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. యాక్చువల్గా ఆడకూడదు. మతాల విషయంలోనూ ఇలాంటి సంప్రదాయాల విషయంలోనూ ఎలాగో మన దేశంలో ఇది ఒక కామన్ అయిపోయింది, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కామన్ అయింది అన్ఫార్చునేట్లీ. ఓకే సరే, ఆట బిగిన్ చేశారు. ఆట బిగిన్ చేసినప్పుడు మరి ఆయన ఆడనివ్వాలి కదా. ఆయన ఆడనివ్వకుండా నిన్ను కోర్టులోకి ఎంటర్ అవనివ్వం, ఇదే ఫీల్డ్లోకి ఎంటర్ అవనివ్వం, స్టేడియంలోకి ఎంటర్ అవనివ్వం అంటే ఆయన విత్డ్రా చేసుకున్నారు. ఒకటి అఫ్కోర్స్ ఇంకొక యాంగిల్ కూడా కనపడుతోంది. ఆయన వెళ్ళి ఖచ్చితంగా ఈసారి డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిన పరిస్థితి ఉంది. డిక్లరేషన్ చేస్తే నేను క్రిస్టియన్ అని చెప్పేసి డిక్లేర్ చేసినట్టు అవుతుంది. హిందూలు ఎక్కువగా ఉన్నటువంటి అనేది యాక్చువల్గా ఆ యాంగిల్ కూడా కరెక్ట్ కాదు. మరి అలా ఆయన థింక్ చేశారో మీకు తెలియదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈ ప్రజలు ఎన్నుకున్నారు ముఖ్యమంత్రిగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా, రైట్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది affiliation of the leader, they will choose him if they think that, if they decide that they should be governed by him. అలాంటిది అలాగే ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. మరి డిక్లరేషన్ అనే దాని మీద ఆయన ఎందుకు పట్టుబట్టి అందుకోసం వెళ్ళలేదా, లేదంటే మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు? సురేష్ గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉండేటువంటి మిత్రులకు, సిటీ న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. మనే కోటేశ్వరరావు గారు చాలా అంశాలు మాట్లాడారు. తమరు కూడా ఇంట్రోలో కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 2012లో తను ఎంపీగా గెలిచినప్పుడు ఒకసారి తిరుమల వెళ్ళారు. ఆ రోజు కూడా డిక్లరేషన్ అడిగితే దురుసుగా ప్రవర్తించారు అక్కడ వాళ్ళతో. అక్కడ ఉండేటువంటి ప్రధాన అర్చకుల వారితో కూడా తగువైన మాట వాస్తవం. ఆ రోజు బహిర్గతంగానే కొన్ని పత్రికలు వచ్చినాయి. దాని తర్వాత 2014లో వెళ్ళాడండి. అప్పుడు కూడా అతను డిక్లరేషన్ ఇలా, అప్పుడు కూడా గొడవే అక్కడ. సో తర్వాత 2019లో తను గెలిచిన తర్వాత 5 సార్లు వెళ్ళారు. ఈ 5 సార్లు కూడా డిక్లరేషన్ మీద కొడాలి నాని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతూ ఆ పాడు కంపెనీతో తెగ మాట్లాడాడు. వాస్తవంగా మనం ఒకటి గమనించాలి, ఎవరికైనా కానీ కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాలను, ఆ మత విశ్వాసాలను అందరూ కూడా గౌరవించినప్పుడు ప్రజాస్వామ్యంలో మనం అందరితో పాటు కలిసి ముందరికి వెళ్తున్నాం అనేటువంటి భావన కలిగింది. ఎవరైతే ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయా మతాల యొక్క గౌరవాలను, ఆచారాలను పాటించకపోతే అది ఖచ్చితంగా నేరమేనండి. నేను ఎందుకు ఆ విధంగా చెబుతున్నానంటే, గతంలో సోనియా గాంధీ గారు వెళ్ళారు అక్కడికి 2006. అప్పుడు కూడా ఆమె డిక్లరేషన్ ఇవ్వాల. బహిర్గతంగానే హిందూ సంఘాలు చాలా మంది అన్నారు, నువ్వు డిక్లరేషన్ ఇస్తానికి ఇబ్బంది ఉందని. ఈ డిక్లరేషన్ అనేటువంటి అంశం ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉందండి. ఇప్పుడు సర్వసాధారణంగా కొన్ని ప్రాంతాలు, కేరళలో ఉంది, అయ్యప్ప స్వామి మాల ధరించని వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ డిక్లరేషన్ మీద సైన్ చేయాలి. ఆ ట్రావెన్ కోర్ ఆ యొక్క మేము ఆచారాలను పాటిస్తాము, ఇక్కడ ఏవైతే ఉంటాయో అని చెప్పి అటు తెలుసుకొని అక్కడ ఆ భక్తులతో పాటు సమానంగా వాళ్ళు కూడా మసులుకోవాలి. తిరుపతిలో కూడా అటువంటి ఆచారమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద పెడితే, సంతకం పెడితే ఇబ్బంది ఏంటంటే ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏమడుగుతున్నారు? ఆయన సంతకం పెట్టి వెళ్ళండి అంటున్నారు. తప్పే ఉంది, దాంట్లో తప్పు లేదు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిరుపతి వెళ్ళడానికి కారణం ఏంటంటే సాహెబ్ గారు ఒక విషయం దీనికి ఆన్సర్ చేసి, ఆయన అనేది క్వశ్చన్ చేసేది ఏంటంటే, నేను గతంలో అనేక సార్లు టీటీడీ వెళ్ళి అక్కడ నేను దర్శనం చేసుకున్నా, ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళాను, పాదయాత్ర చేస్తున్నప్పుడు వెళ్ళాను, అనేక సందర్భాల్లో వెళ్ళినప్పుడు నేను పెట్టలేదు. అప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు అవకాశం ఉండదు అనేది ఆయన ప్రశ్న. మీరు అధికారంలో ఉన్న మీరే చెప్పారు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి గొడవ జరిగింది. గొడవ జరగడం వేరు. ఇఫ్ దేర్ ఈస్ ఏ రూల్ దట్ హ్యాస్ టు బి ఒబేడ్ అనుకున్నప్పుడు ఆయన పెట్టినప్పుడు మీరు ఎందుకు అలౌ చేశారు దర్శనానికి? ఎప్పుడు అలౌ చేసామండి? 2014 ఎప్పుడు వెళ్ళారు అనుకుంటున్నారు? మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెళ్ళలేదండి. అతను పాదయాత్ర ముగించుకున్న తర్వాత అతను ఎలక్షన్ మూమెంట్ ఏదైతే అపధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ టైంలో వెళ్ళారు. అది ఒకసారి చూసుకున్నా డేటు. మా టైంలో వెళ్ళాలి అతను అదే ఒక అబద్ధాన్ని కూడా సున్నితంగా క్రియేటివిటీగా చెబుతూ ఉన్నాడు. అపధర్మ ముఖ్యమంత్రి అయినప్పుడు అతను వెళ్ళాడు. తర్వాత
చంద్రబాబు గారు ఏదైతే 2019 తర్వాత 5 సార్లు వెళ్ళాడు. మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి అన్నామండి, మీరు డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం చేయలేదు? అప్పుడు గొడవ అయింది, దీని మీద డిబేట్లు కూడా జరిగినాయి. మేమేమంటామంటే ఒక మత విశ్వాసం ఉందండి. నేనేమంటున్నానంటే అది ఏ ప్రభుత్వం ఉన్నా ఆయన ఇప్పటి వరకు అనేక సార్లు వెళ్ళినప్పుడు లోపలికి ఆలయ ప్రవేశం జరిగినప్పుడు ఎందుకని అది మ్యాండేట్ కాలేదప్పుడు అంటున్నా. అంటే ఆ రూల్ మ్యాండేటరీ కాదా? తను అధికారంలో ఉన్నాడు, మాట్లాడితే జనం మీద వెళ్ళాడు సార్. మీరు అన్నట్టుగా నాకు గుర్తుంది, దాని ముందు కూడా వెళ్ళాడు. 2012లో ఆయన మొదటి డిక్లరేషన్ గురించి అసలు జనాలకి బాగా తెలిసింది. డిక్లరేషన్ అనేది ఒకటి ఉంది అని ప్రజాబాహుళ్యానికి తెలిసింది ఎప్పుడంటే దాని కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. 2012లోనే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన రేపు సందర్శించుకుంటారన్నప్పుడు ఆయన బస చేసినటువంటి విడిది దగ్గరకు వచ్చి సంతకం పెట్టాలి అని అంటే అవసరం లేదు, 2009లోనే పెట్టాను నేను అని అన్నారట. తర్వాత తెలిసింది ఏంటంటే 2009లో కూడా ఆయన పెట్టలేదని చెప్పేసి టీటీడీ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. సరే అయిపోయింది. ఆ తర్వాత కూడా ఆయన అనేక సందర్భాల్లో వెళ్ళారంటున్నారు. మీరుండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉండొచ్చు, ఎవరైనా కానీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ వై నాట్ నౌ? ఇఫ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ వై అలౌడ్ దెన్? అది ప్రశ్న. ఇక్కడ మీరు ప్రశ్న వేసింది బాగానే ఉంది. 2014లో ఇతను వెళ్ళినప్పుడు జయసూద గారికి ఇతనికి కూడా తగువైంది. అతను ఎందుకు పంపించారు, నన్ను నా దగ్గర నుంచి ఎందుకు డిక్లరేషన్ తీసుకున్నారని బహిర్గతంగా ఆయన మాట్లాడిందండి. అది పెద్ద ఇష్యూ అయింది కదా. అప్పుడు నేనేమంటానంటే ఒక మత విశ్వాసం ఉందండి, నువ్వు గౌరవంగా ఉండేవాడివి, పెద్ద వ్యక్తివి, ఓకే వెరీ గుడ్. నువ్వు డిక్లరేషన్ మీద సంతకం చేస్తే ఏం పోయిందంటే ఇప్పుడు మత విశ్వాసం కదా. లేదు, నీ అధికారం అంది మార్బలం ఉన్నప్పుడు దౌర్జన్యం చేసావు, అక్కడికి వెళ్ళిపోయావు, అక్కడికి వెళ్ళి చెప్పులు వేసుకొని తిరిగావు, ఆలయం దగ్గర చెప్పులు వేసుకొని తిరిగాడు. హిందూ సంఘాల వాళ్ళు, ధార్మిక సంఘాల వాళ్ళు మండిపడ్డారు. అధికారం ఉందని ఏది పడితే చేస్తే సరిపోయిద్దా? పైపెచ్చు మా నాన్న 5 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు, అప్పుడు కూడా వివాదమే కదా. మీ నాన్న సమర్పించినప్పుడు కూడా పట్టు వస్త్రాలు వివాదమేగా. నేనేమంటానంటే ఒక మత విశ్వాసం ఉందండి, దాన్ని ఎందుకు ఒబే చేయాలి? ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, రాష్ట్రపతి, ఆయన లోనకి వెళ్ళి ఆ బంగారు మండపం ఉండి ఆ తాపడం దగ్గరికి వెళ్ళిపోయి ఆ స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఇక్కడ ఒక డిక్లరేషన్ రూల్ ఉంది కదా అని అన్నారు. అవునంది ఉండన్నారు. మరి ఆ డిక్లరేషన్ తీసుకొచ్చిన తర్వాత నేను లోనకు వస్తాను, లేకపోతే లోనకి వెళ్ళానని నేను పట్టుబట్టారు. ఆ డిక్లరేషన్ మీద అతను కూడా సంతకం చేశారు. మీకు ఇంకోటి కూడా గమనించాలి, ఈ తమిళనాడులో అబ్దుల్ కలాం గారు హిందూ ముస్లిం కు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి కొన్ని మత విశ్వాసాలని యాక్సెప్ట్ చేయాలండి, తప్పే ఉందండి. ఇప్పుడు ఆయన నెత్తి మీద పాలు పోయటం కాదు, ఆయన నెత్తి మీద నిప్పులు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద. ఇక్కడ మేము ఏమంటున్నాం, ఈ డిక్లరేషన్ ప్రకారం వెళ్ళండి అన్నాం, దానికి అడ్డం పెట్టాల్సిన ఏం ఇష్యూలు లేవు కదా. దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అంశం ఏంది? ఇప్పుడు ఆయన నిజమే మాజీ ముఖ్యమంత్రి, వెళ్ళొచ్చండి, మత విశ్వాసాలు ఉంటాయి. పైపెచ్చు ఆయన కొన్ని మాటలు కూడా మాట్లాడారు, నేను 4 గోడల మధ్య ఉన్నప్పుడు బైబిల్ చదువుతానని. అరే బైబిల్ అనేది చాలా పవిత్రమైనటువంటి గ్రంథం అండి. ఎవరైనా ఎప్పుడైనా కానీ మత గ్రంథాలను ఓపెన్ గా చదవచ్చు. నేను ఖురాన్ చదువుతాను, అదే విధంగా హిందూ సోదరులు భగవద్గీత చదువుతారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, దాన్ని ఇక్కడ రాజకీయాలకు ప్రస్తావించడం ఇది కరెక్ట్ కాదు. రెండో అంశం, పదే నాకు అసలు చాలా విశ్వాసం ఉంది అది ఇది అని చెప్పుకుంటా నాకు నా మతం గురించి పదే అడుగుతున్నారు. నా మతం మానవత్వం అంటున్నారు. నీ మతం గురించి ఎందుకు అడుగుతున్నారు? 2014లో నీ మెడలో సిలువ వేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళావు ఒక క్రిస్టియన్ గా. 2019 ముందల మరి ఒక స్వామీజీ గారు 3 మునకలు వేయించారు. ఆ స్వామీజీ గారు వేయించినప్పుడు బొట్టు గిట్టు పెట్టుకొని నేను హిందుత్వంలో చేరానని చెప్పేసావు. నువ్వే చెప్పావు కదా. అంటే ఆ స్వామీజీ తప్పుడు వాడా, నువ్వు తప్పుడు వాడివా? అంటే రాజకీయాల కోసం మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుంటావా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము అడుగుతుంది ఏంటి, నువ్వు ఏ మతమైనా కాదండి, అన్ని మతస్థుడు ఇంకోళ్ళు ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. అఫిడవిట్లో నేను హిందువేనంటే ఇదిగో నాయా మీరు నానా ఇష్యూ చేస్తున్నారు, నేను హిందువుని అని చెప్పి చూపి, తప్పేముంది? అది గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి టీటీడీ బోర్డు రూలు. 2006లో నరసింహం గారు వచ్చిన తర్వాత చాలా మార్గదర్శకాలు ఇచ్చారండి. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, అప్పుడు వాళ్ళందరూ ఒప్పుకున్నారు 2006లో. నిజమే. మీకు ఇంకో విషయం కూడా తెలియాలి, రాజశేఖర్ రెడ్డి గారు కూడా లోనికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు చెప్పారు, ఏమండి ఈ విధంగా మత విశ్వాసాలు ఉంటాయని చెప్పినప్పుడు అక్కడ కూడా గొడవైంది. అలా ఇవన్నీ చాలా బయటికి రావాల్సినటువంటి అంశాలు. నేను ముఖ్యమంత్రిని, నేను రాకూడదా ఈ గుళ్ళోకి అని అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే నరసింహం గారి చేత ఆయనకి క్రియాశీలకంగా చెప్పించారు. అప్పుడు ఏమండి ఈ గుడికి స్వాతంత్రం రాకముందలే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే కొన్ని ఆచారాలు ఉన్నాయి, ఆ రోజు
మా మద్రాసు ప్రభుత్వం వాళ్ళు కొన్ని కమిటీలు వేశారు. అన్య మతస్థులు ఎవరైనా కానీ కొండ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ మత ఆచారాలు, ఈ గుడి సాంప్రదాయాలు తెలుసుకొని భక్తులతో కలిసిపోయి ముందరకెళ్ళాలి. ఎందుకంటే కొంతమందికి వాళ్ళు అక్కడ ఆచారాలు అవి తెలియదు కాబట్టి, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి కాబట్టి ఇటువంటి అంశాలు తీసుకొచ్చారు. దాని తప్పేం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా ఉన్నది లేదు ఉండొచ్చు సృష్టిస్తే ఎట్లా? ఇప్పుడు మసీదుకి వెళ్ళేటువంటి వ్యక్తులు ఉంటారండి, మీరు గమనించాల్సినటువంటి అంశం. చంద్రబాబు గారు మసీదుకి వెళ్ళేటప్పుడు మత పెద్దలు ఆహ్వానించినప్పుడు ఉజు అనేది ఉంటుంది. ఆ ఉజు చేసుకొని లోనికి వస్తారు, దానికి అబ్జెక్షన్ ఏం లేదు. అదే విధంగా చర్చికి వెళ్ళేటప్పుడు ఎవరికి అబ్జెక్షన్స్ ఉండవు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయాలు పాటిస్తారు. అక్కడ సిలువు ఉంటే ఆ సిలువు నీళ్లు కూడా చేతితో పట్టుకుంటారు, బైబిల్ని పట్టుకుంటారు, అక్కడ ఉన్నటువంటి వాక్యాలు, నీతి వాక్యాలు చెబుతారు. అలాగే ఖురాన్ లో ఏముందో అది చెబుతారు. మసీదులో ప్రార్థన చేసుకుంటారు. తప్పే ఉంది? ఖచ్చితంగా అక్కడ మతాచారం ఉంటే, ఇప్పుడు మసీదులోకి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ టోపీ పెట్టుకుంటారు. టోపీ నేను పెట్టుకోను, మసీదులోకి రావాలంటే ఒప్పుకోరు కదా. అది మత విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. కానీ నీకు చర్చిలోకి వెళ్ళేటప్పుడు నువ్వు మెడలో సిలువ వేసుకోమని ఎక్కడ అడగరండి, ఎక్కడ అడగరు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వీళ్ళు కూడా తల ఉంచి ప్రార్థన చేస్తూ ఆయన ఆశీర్వచనాలు, బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఎవరి మతాచారాలు వాళ్ళే. సురేష్ గారు దీన్ని పెద్ద ఇష్యూ చేసేసి దీన్ని రాజకీయంగా వాడుకుందాం అంటే ఎట్లా? వాస్తవ పరిస్థితులు ఏంది? ఇప్పుడు ఈ లడ్డు కల్తీ నెయ్యి మీద ఈ వివాదం జరుగుతూ ఉంది. మీరు ఎందుకు అప్పుడు గతంలో ఏం చేశారు? రివర్స్ టెండరింగ్ ద్వారా ఎందుకు దీన్ని తక్కువ రాగా తీసుకున్నారు? ఆ ఏఆర్ డైరీ నెయ్యి కల్తీ ఉంది, దీని మీద డిస్కషన్ జరుగుతుంది. ఇది ప్రజల్లో దీనికి ఏమంటారంటే, ఒక భక్తుడిని అడగండి. తిరుపతి గతంలో వెళ్ళినప్పుడు ఏంటంటే లడ్డు ఇంటికి తీసుకొస్తే 2 రోజుల్లో బూజు పట్టిపోయేది, అది తినడానికి పనికొచ్చేది కాదు. కానీ తర్వాత ఇప్పుడు లడ్లు 15 రోజులైనా కానీ పాడవట్ల. అంటే ఇవన్నీ తెలుస్తా ఉంటాయి మీకు. గతంలో కూడా అక్కడ పెట్టే భోజనాల్లో కూడా నాసిరకంగా ఉండే అని చెప్పి చాలా మంది ఇష్యూ చేశారు. మనం దాని మీద కూడా డిబేట్లు మాట్లాడుకున్నాం. కాబట్టి నేనేమంటానంటే, తిరుమల తిరుపతి లాంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన అభిష్టం మీదగా అక్కడికి వెళ్ళాలి. నేను కూడా తిరుపతి వెళ్తాను, డిక్లరేషన్ మీద నేను కూడా సంతకం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. తప్పే ఉందండి? అక్కడ ఆ యొక్క వాళ్ళ మత విశ్వాసాలు, వాళ్ళని గౌరవించాలి. అక్కడి నుంచి నేను కూడా లడ్డూలు తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏం తప్పు కాదు కదా. అలాగే నేను మసీదుకి వెళ్తాను, మసీదుకి వెళ్ళినప్పుడు నా మతాచారాలు నేను పాటిస్తాను. తప్పే ఉంది. అంతేగాని ప్రతిదాన్ని రాజకీయం చేసేసి ఇలా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి విధానం చూడండి. అంబటి రాంబాబు కావచ్చు, ఏదైతే కొడాల నాని గారు కావచ్చు, కొడాల నాని ఏమంటాడండి, నేను 15 సార్లు 16 సార్లు గుండు కొట్టించుకున్నాను, నేను ప్రతి సంవత్సరం వెళ్తానన్నాడు. అవును, వెళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంత విశ్వాసం ఉంటే వెళ్ళి మెట్ల మార్గం ద్వారా వెళ్తానన్నాడు కదా, వెళ్ళి అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకోమనండి. నిజంగా భక్తుడైతే తప్పే ఉందండి. ఇదిగోనండి నేను గుండు కొట్టించుకొని వచ్చాను, నాకు మత విశ్వాసాలు ఇవన్నీ కాదు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని అని చెప్పమనండి. అభ్యంతరం ఏముంది? దాని మీద ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అవకతవకలు ఏదో ఇష్యూ చేసేసి చిలవల పొలవలుగా మాట్లాడుకుంటే దానివల్ల ఉపయోగమే లేదు. ఈ భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి దేశం అండి. ఎవరి యొక్క వాళ్ళ సిద్ధాంతాలను, ఎవరి యొక్క మత అభిప్రాయాలను ఖచ్చితంగా గౌరవించాల్సిందే. మనం సిక్కు దేవాలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను టోపీ పెట్టుకొని వెళ్తానంటే యాక్సెప్ట్ చేయరండి. నేను చర్చిలో టోపీ పెట్టుకొని మత ప్రార్థన చేస్తానంటే యాక్సెప్ట్ చేయరండి. అలాగే ఒక క్రిస్టియన్ సోదరుడు వచ్చేసి మసీదులో నేను సిలువ పెట్టుకుంటానంటే యాక్సెప్ట్ చేయడండి. ఇటువంటి మత విశ్వాసాలు ఉంటాయండి. నేను గుడికి వెళ్ళిపోయి నేను ముస్లిం తరహాలో టోపీ పెట్టుకున్నట్టు యాక్సెప్ట్ చేయరు. ఇవన్నీ ఒకళ్ళ మనోభావాలను ఒకళ్ళ దెబ్బతీయటం అండి. అరే మనం భారతదేశంలో ఉండాము, మా ఆయనే చెబుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు, అట్టున్నప్పుడు వాళ్ళ యొక్క మత విశ్వాసాలను గౌరవించండి. అంతేగాని నేను రావద్దంటే నీ మత విశ్వాసాలు నీకు ఉండయి, గౌరవించమన్నావు. తప్పగా ఉంది దాంట్లో, చెప్పండి. అక్కడ నాస్తికుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని అక్కడ నియమించినప్పుడు కూడా మేము చాలా సార్లు అన్నాం, నాస్తికుడిని మీరు ఏ విధంగా చైర్మన్ చేస్తారని. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారు అంటే మత ప్రార్థన జరుగుతాయి. వాళ్ళ మిస్సెస్ ఏమందండి, ఒక రోజు అందరూ గోవిందా అంటే అనాథ రక్షక, గోవిందా అంటే అనాథ రక్షక, జగన్ రక్షక, గోవిందా అంది. ఏంది ఇవన్నీ? మత విశ్వాసాలు దెబ్బతీయటం కాదా? రాజకీయాలకు మత విశ్వాసాలు ఉపయోగించుకోకూడదు. నేనేమంటానంటే, ఎవరు ఏమైనా కానీ మీకు చూడండి, షారూక్ ఖాన్ ఒకసారి తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు ఆయన కూడా. నీకు దీంతో పాటు ఓమర్ అబ్దుల్లా గారు వచ్చారు, ఆయన కూడా అదే అన్నాడు. ఏమండి, నేను మత విశ్వాసాలను విశ్వసిస్తాను, మీ ఆచారాల ప్రకారం నేను స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నాను, డిక్లరేషన్ మీద సైన్ చేశారు. తప్పే ఉంది. మేము ఇక్కడ ఒకటి సురేష్ గారు, మేము రాజకీయాలు చేయటం కాదు విషయం ఇక్కడ జరుగుతుంది. అయ్యా, నువ్వు అన్య మతస్థుడివి అయితే డిక్లరేషన్ మీద సంతకం చెయ్యి. నువ్వు హిందువు అయితే ప్రజలకు చెప్పు, నేను హిందువుని, ఇదిగో ఈ సర్టిఫికెట్ లో ఉంది, నా సర్టిఫికెట్ లో హిందువునే ఉంది, మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి ధైర్యంగా అడగమని చెప్పండి. నేను అనేది అది. ఓకే సార్. బాజీ గారు, యాక్చువల్గా తిరుమల అనేది ముస్లిమ్స్కి కూడా చాలా పవిత్రమైన స్థలం. బీబీ నాంచారమ్మ గారితో ఉన్నటువంటి అసోసియేషన్తో. కాబట్టి అదేనే కాదు, శనివారం ఒక ప్రత్యేకమైనటువంటి ముస్లిమ్స్ ఆచరించేటటువంటి వ్రతాలు కూడా ఉన్నాయట.
సబ్జెక్టు కరెక్షన్ నాకు క్లారిటీ లేదు. కాబట్టి ఆ దానికి మతాలతో సంబంధం లేకుండా చాలామంది ఆరాధిస్తారు. టీటీడీ లేదంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఒక స్పెషలైజ్డ్ రికగ్నిషన్ అని చెప్పేసి అంటుంటారు. అసలు ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది రకరకాల మతస్థులు ఉన్నప్పుడు దేశాల నుంచి, ఈ దేశంలోనే 140 కోట్ల పైచీలుకున్నారు, బయట దేశాల నుంచి కూడా వస్తుంటారు, దర్శనాలు చేసుకుంటారు. ఎప్పుడు కూడా ఇంత వివాదం ఎక్కడా వెళ్ళలేదు. మరి వాళ్ళంతా రకరకాల మతస్థులు వస్తుంటారు. అక్కడ దాకా ఎందుకండి? అబ్దుల్ కలాం గారి గురించి ఒకటే అనేక సార్లు ప్రస్తావిస్తున్నాం. యాక్చువల్లీ హీ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఇండియా. ద స్టేట్ అండ్ ద స్టేట్ గవర్న్ బై ద పర్సన్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. స్టేట్కి రిలీజియన్ ఉండదండి. అలా అనుకుంటే ఆయన అసలు సంతకం పెట్టకపోయినా కూడా ఆయన ఎవరు అడగరు. ఎందుకంటే హీఈస్ నాట్ ఎ పర్సన్, హీఈస్ ద స్టేట్. అంత కాన్స్టిట్యూషనల్ హెడ్ అయినటువంటి ఆయనే సంతకం పెట్టగా లేనిది ఈయన ఏమంటారంటే, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినా నాకే ప్రవేశం లేకపోతే దళితులు ఎందుకు వచ్చారు ఇప్పుడు పిక్చర్లోకి? మళ్ళీ అది ఆయన చెప్పాలి. దళితుల పరిస్థితి ఏంటంటున్నారు ఆయన. ఇలా ఏంటండి మరి ఏం మాట్లాడేది అంటే, ఇక్కడ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు? అసలు లడ్డూ దగ్గర పాలిటిక్స్ స్టార్ట్ అయినాయా, లేకపోతే మీరు అనౌన్స్ చేశారే పర్యటన? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డిఫైన్ చేయండి టర్మ్. పర్యటన, తిరుమల పర్యటన అంటారు, తిరుమల దర్శనం అని మీరే అంటారు, ప్రక్షాళన కార్యక్రమం అంటారు, రాష్ట్రం అంతా ప్రక్షాళన చేయాలంటారు. మలినం అయిపోయింది, దానికి ఇది విరుగుడు అంటారు. మరి ఆ విరుగుడు కూడా మరి యాక్చువల్గా ఏంటంటే ఆగమ శాస్త్ర నిపుణులే చెప్పాలి. శాంతి యాగానికి విరుగుడు ఏమో మరి ఇదేమన్నా అఫీషియల్గా ఉందో లేదో, మరి ఈయన ఏమైనా సంప్రదించారో లేదో తెలియదు. మరి ఇది రాజకీయం ఎక్కడ బిగినైంది సార్? ముందుగా సురేష్ గారు, మీకు ప్యానెల్లో మిత్రులకి అట్లాగే మన సిటీ న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా నేను ఒకటే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే ఆయన యొక్క ఏదైతే ఆయన్ని ఒత్తాసు పలుకుతా ప్రెస్ మీట్లు పెడుతున్నారో ఆయన యొక్క అనుంగు సహచరులు, వాళ్ళని అడుగుతున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు హిందువా క్రిస్టియన్? అతను హిందువా క్రిస్టియన్? ఇది ముందు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ఏదైతే స్వామివారి మీద భక్తితోటి నేను దర్శించుకోవాలని చెప్పేసి నానా యాగి చేసి గత 3 రోజుల నుంచి చేస్తున్నారో, ఆయన ఇంట్లో స్వామివారి పటం ఉందా? స్వామివారికి పూజలు జరుగుతున్నాయా? లేకపోతే జీసస్కే జరుగుతున్నాయా? ఆయన అన్ని మతాలు ఉన్నాయా? అన్ని మతాలు మీరు ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక్కటి సార్, మనిషికి ఆ స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. ఒకవేళ నీకు అసలు మతమే వద్దనుకుంటే నాకు మతం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ టు ప్రాక్టీస్ అని కూడా చెప్పుకోవచ్చు. అది క్లారిటీ ఇవ్వాలి, కానీ మోసం చేయకూడదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఏ ఎండగా గొడుగు పట్టినట్టు ఎవరి ఓట్లు కావాలో వాళ్ళ కోసం ఆ మతం వేషం వేసి హిందువుల్ని మభ్యపెట్టడానికి, హిందువుల్లో కలిసినట్టుగా హిందూ ఆ మఠాధిపతులు పూజాధికారుల చేత ఆ క్రతువేదో చేయించుకోవటం, అట్లాగే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పదే వెళ్ళి దర్శించుకుంటూ హిందువుల యొక్క అభిమానాన్ని చూడగలాలని ప్రయత్నం చేయటం, అట్లాగే క్రిస్టియన్ గా తన మతం తీసుకున్న హీఈస్ బార్న్ అండ్ బ్రాట్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రిస్టియానిటీ మతం తీసుకున్న కుటుంబం, మరి ఆ ఓట్లు కావాలన్నప్పుడు క్రిస్టియన్ గా వ్యవహరించడం వాళ్ళు కానివ్వండి, గతంలో వాళ్ళ కుటుంబం కానివ్వండి, అవన్నీ కూడా. అట్లాగే ముస్లింస్ మసీదుల దగ్గరికి వచ్చేసి టోపీలు పెట్టుకొని మీడియాకి పోజులు ఇవ్వటం, ఇదంతా కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలు పొందటమేనే నేను అంటాను. అది ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా. ఇకపోతే ఇప్పుడు సబ్జెక్టు బర్నింగ్ సబ్జెక్ట్ లోకి వస్తే కనుక, ఏదైతే మన తిరుమలలో డిక్లరేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఈనాటిది కాదండి. అది 1933 సంవత్సరం నుంచి కొనసాగుతుంది. అది ఇవాళ కాదండి, 1933 నుంచి ఉంది అది. అలాగే ఆ క్రమంలోనే 1960 నుంచి స్ట్రిక్ట్ గా చేశారు, అమలు జరుపుతా ఉన్నారు. నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం బాగా కఠినంగా అక్కడ ఏదైతే దేవస్థానంలో ఉండే బోర్డు వాళ్ళు కానివ్వండి, ఆచార్యులు కానివ్వండి, వాళ్ళు స్ట్రిక్ట్ గా దాన్ని అమలు చేస్తున్నారు 1960 నుంచి. మరి మిత్రుడు సాహెబ్ గారు చెప్పినట్టుగా ఏంటంటే, మరి గతంలో అనేక మంది నాన్ హిందూ పర్సన్స్ వచ్చినప్పుడు ఆయన సోనియా గాంధీ గారు కానివ్వండి, అట్లాగే అబ్దుల్ కలాం గారు కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా గారు కానివ్వండి, సినిమా యాక్టర్స్ షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఇంకా అనేక మంది వస్తూ ఉంటారు. ముస్లిమ్స్ వస్తారు, క్రైస్టియన్స్ కూడా రావచ్చు, తప్పు లేదండి. స్వామివారు అందరివాడు, ఎవరు వచ్చినా
వ్యతిరేకించడం కానీ తిరస్కరించడం కానీ ఉండదు. స్వామివారిని నమ్మి స్వామి పట్ల భక్తి ఉన్నవాళ్ళు, భక్తి భావం ఉన్నవాళ్ళు, ఆరాధనా భావం ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వెంకటేశ్వర స్వామిని దర్శించవచ్చు, పూజించవచ్చు, ఆరాధించవచ్చు. కాకపోతే ఒక సిస్టమ్ ఏం పెట్టారంటే, అక్కడ నేను స్వామివారి పట్ల విశ్వాసం ఉంది, స్వామివారిని నమ్ముతున్నాను అని ఆ డిక్లరేషన్ లో సిగ్నేచర్ చేసి రావడమే. దాంట్లో తప్పే ఉందండి, దాంట్లో భేషజాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్వామివారి భక్తి ముందు ఈ సంతకం పెద్ద ఇదండి, విలువైందా చెప్పండి? అమూల్యమైన స్వామివారి కృపా కటాక్షాలు, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వెళ్ళిన నిజమైన భక్తుడైతే సంతకం పెట్టడానికి ఏ అభ్యంతరం? ఇది నా పాయింట్. రెండో పాయింట్, ఈవేళ మసీదుల విషయం వచ్చింది. మసీదుల్లో ఉండే ఆచారాలు మసీదులు ఉన్నాయి. నేను ఆయన బీయింగ్ ముస్లిం, నాకు చెప్తాను కొన్ని విషయాలు. మసీదులో నాన్ హిందూస్ కనుక వెళ్తే వాళ్ళు డైరెక్ట్ గా ముస్లింస్ తో కలిసి నమాజ్ చదవడానికి అవకాశం లేదు. నమాజ్ జరుగుతున్న ప్రక్రియని నాన్ ముస్లింస్ ఎవరైనా ఉంటే బయట ఉండి వీక్షించవచ్చు. కాకపోతే వాళ్ళు మసీదు లోపల ఎంటర్ అయ్యేటప్పుడు పాదరక్షలు తీసేసి టోపీ పెట్టుకొని శుభ్రంగా ఉండి లోపలికి ఎంటర్ అవ్వాలి. అట్లాగే మహిళలకి ముస్లింస్ నమాజులో కొన్ని మసీదుల్లో ఉంది, కానీ మేజర్ మసీదుల్లో మహిళలకు అవకాశం లేదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే చర్చిల విషయం వద్దాం. చర్చిల్లో దైవ కుమారులైతే మాత్రమే యేసుక్రీస్తుని వెళ్ళి యెహోవాని పూజిస్తూ యేసుక్రీస్తు యొక్క ని పూజించాలి. మిగతా వాళ్ళు సేవకులుగా పూజించవచ్చు. చర్చిల్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ ఆ ఏదైతే చర్చిల్లో ఆ అందరితో పాటు కలిసి పూజ చేసేవాళ్ళు దైవ కుమారులై ఉండాలి. అక్కడ నిబంధన అది. మనం అన్ని మతాలని గౌరవిస్తున్నప్పుడు ఆ మతాలకున్న ఎక్కడైతే పెట్టుకున్న నియమాలు కానివ్వండి, ఈ నిబంధనలు కూడా గౌరవించాలి. మనం ఎందుకు వెళ్తున్నాము? చర్చిలో కానివ్వండి, మసీదులో కానివ్వండి, గుళ్ళో కానివ్వండి ఎందుకు వెళ్తామండి? దేవుడి మీద భక్తితోనే కదా, ఆ దైవాన్ని మీద నమ్మకంతోనే కదా. ఆ నమ్మకాన్ని ప్రకటించుకోవడంలో తప్పే ఉంది, అక్కడున్న నిబంధనల్ని పాటించడంలో అనుసరించడంలో తప్పే ఉంది. దానికి భేషజాలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం రాజకీయ క్రీడలో దేవుణ్ణి మతాల్ని తీసుకొచ్చి ఆడుకుంటున్న ఆట. ఇప్పటికైనా కానీ ఈ ఇన్సిడెంట్ తో అయినా కానీ ఈ ఆటకి స్వస్తి పలకాలి ఏ పార్టీ అయినా కానీ. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అనుమానం కలుగుతా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆయన కొత్త ఆటకి ఆయన టైస్ వేశాడు కొత్త ఆటకి. అదేంటి? నన్ను అనుమతించలేదు, నేను దేవుడి కోసం వెళ్తుంటే నన్ను నాకు పర్మిషన్ ఇవ్వలేదు, మా శ్రేణులందరినీ దేవాలయాల్లోకి పర్మిషన్ ఇవ్వలేదు అని ఆ రకమైన సింపతి పొందడానికి మళ్ళీ రివర్స్ గేర్ లో ఆయన ఆట ప్రారంభించాడు. ఇది ఎక్కడి దాకా దారి తీస్తుంది? ఏంటి ఇది? అలాగే నేను ఒకటే విన్నపం గవర్నమెంట్ కి, ఏదైతే కళంకం అనుకుని అపచారం అని అపవాదులు వచ్చినాయో, ఆరోపణలు వచ్చినాయో లడ్డు గురించి, దీని మీద వెంటనే సత్వరమే ఏదైతే షిఫ్ట్ చేశారో దాని ద్వారా వెంటనే రిజల్ట్ తీసుకొని దాని ఫలితాలు ఏంటి, విచారణ యొక్క రిజల్ట్స్ ని వెంటనే ప్రజలకు తెలియజేయాలి. నిజంగా దోషులు ఉంటే శిక్షించాలి. ఒకటే చెప్తానండి, లడ్డూలో జరుగుతున్న ఏదైతే వాడుతున్న ఇంగ్రీడియంట్స్ లో ప్రధానమైనది నెయ్యి. ఆ నెయ్యి పూర్తిగా 100కి 200% కల్తీ. ఇందులో అనుమానమే లేదు. కారణం ఏంటంటే స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించే నైవేద్యానికి వాడే నెయ్యి అత్యున్నతమైన నెయ్యి. అది కేవలం 1000కి 2000కి రాదండి. ఒరిజినల్ ఆవు నెయ్యి అయితే కనుక 3-4 రూపాయలు కాస్ట్ ఉంటుందండి. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎవరైనా కానీ. ఇది 320 రూపాయలకో 400 రూపాయలకో వచ్చే నెయ్యి, అది నెయ్యి కాదు. ఇట్స్ కెమికల్ కాంపోజిషన్. ఇది కెమిస్టులు కూడా నిర్ధారణ చేస్తున్నారు, క్రమక్రమంగా వస్తున్నాయి వార్తలు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఏదైతే స్వామివారికి నైవేద్యంగా ఇస్తున్నారో కనీసం అంత హై లెవెల్ క్వాలిటీ కాకపోయినా కానీ ఓ మంచి క్వాలిటీ నెయ్యితో తయారు చేసిన ప్రసాదాన్ని, లడ్డూని ఇక నుంచైనా కానీ భవిష్యత్తులో భక్తులకి ఇవ్వాలనేది నా విన్నపం. దీనికి ఖర్చు ఎంతైనా కానీ, ఎందుకంటే స్వామివారికి వచ్చే ఆదాయం తక్కువేం కాదండి. స్వామివారికి ప్రతిరోజు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం భోజనంలో దాచిపెట్టడం కోసం కాదండి, మళ్ళీ భక్తులకి దేవుడితో ఖర్చు పెట్టాలి. దాచిపెట్టుకోవడానికో ఆ నిధిని తీసుకుపోయి ఎక్కడ ఇండైరెక్ట్ గా బ్లాక్ గా పక్కకి మళ్లించడంతో కాదు. ఆ నిధిని మళ్ళీ కోసమో దేవుడి కోసం వాడాలి. మీరు అన్నది కరెక్టే. వెంకటేశ్వర స్వామి గారు వెంకటేశ్వర స్వామి ఆయన అనుకుంటా ఉంటారు,
ఆయన అనుకుంటా ఉంటాడేమో ఇక నా డబ్బులు నాకు ఖర్చు పెట్టడానికి మీకేంట్రా బాబు, మీ ప్రాబ్లం ఏంట్రా అని చెప్పేసి. ఖచ్చితంగా అదే పెద్ద అపచారం సార్. స్వామివారిని నమ్మి రోజుల తరబడి క్యూలో నిలబడి ఆయన దర్శనం కోసం వచ్చే ఆ భక్తులకి ఒక మంచి క్వాలిటీ కలిగిన ప్రసాదాన్ని మనం ఇవ్వలేకపోతే ఇంకేమి మనం ఆచారాలు పాటిస్తున్నట్టు, ఇంకేమి మనం నియమాలు పాటిస్తున్నట్టు అండి. కాబట్టి టోటల్ గా ఏదైతే కొండ మీద ఉన్న సిస్టమ్స్ అన్ని మారాలి, కొండ మీద కమర్షియలైజేషన్ పోవాలి, అందరికీ దేవుడు అందరివాడు, అందరికీ దేవుడు అందుబాటులో ఉండాలి, ప్రసాదాలు అందుబాటులో ఉండాలి. అక్కడికి వెళ్తే అనుభూతి, గొప్ప అనుభూతి. కొండ మీద ఇక్కడ వాంటెడ్ గా ఏదో కల్తీ కలిపింది, లడ్డూల్లో కల్తీ ఉండడం, నెయ్యిని వాడదాం అనేది ఒక ఇంటెన్షన్ తో చేసింది కాదు ఇది. వీళ్ళకు ఏదైతే రివర్స్ టెండరింగ్ విధానాల్లో మార్పులు తీసుకొచ్చి నిబంధనలను సడలించడం ద్వారా జరిగినటువంటి తప్పు ఇది. ఇదే కాదు, ఒక్క నెయ్యే కాదు, జీడిపప్పులు సైజు కానీ, యాలకుల సైజు కానీ, యాలకుల సైజు మినిమం 8 mm ఉండాలట. 8 mm ఒక బస్తా తీసుకుంటే పైన కొంత మేర వరకు మాత్రం 8 mm, కింద అడుగునంతా 4 mm, less than 4 mm. వినండి, ఈ శాంపిల్స్ పంపిస్తారు టెస్ట్కి. సమాచారం ఇస్తాను. కొండ దేవుడి దగ్గరికి పంపే పసుపు కూడా కల్తీ వెళ్తుంది. దీని మీద కూడా సిట్ విచారణ జరపాలి, కొండ విజిలెన్స్ వాళ్ళు విచారణ జరపాలి. పసుపు కూడా కల్తీ వెళ్తుంది సార్. ఇది విజిలెన్స్ అనేది ఒక్క విషయం మీద కాదు, టీటీడీలో అన్ని విషయాల మీద కూడా జరుగుతుంది. ఇది ఒక్క లడ్డూలో నెయ్యి విషయం మాత్రమే హైలైట్ అయింది అంతే ఇక్కడ. రైట్ సార్, మళ్ళీ వస్తాను, మనకి ఎక్కువ సమయం లేదు. వేణుగోపాల్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఏదైతే 13 రోజులు 11 రోజులు ఆయన ఒక దీక్ష చేస్తున్నారు, అది కూడా రకరకాల క్రిటిసిజంని అట్రాక్ట్ చేసింది. ప్రకాష్ రాజ్ గారికి ఆయనకి మధ్య జరుగుతున్నటువంటి ట్విట్టర్ వార్ అవ్వచ్చు, వార్ ఆఫ్ వర్డ్స్ అవ్వచ్చు, దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అది అనవసరంగా దాన్ని లాగా ఏదో స్ట్రెచ్ చేస్తున్నట్టుగా కనపడుతున్నట్టుంది. అంటే కాకపోతే ఆయన తన తరహాకి భిన్నంగా కొంత అగ్రెసివ్గా మాట్లాడటం అనే దాన్ని ఒక నెగిటివ్ సెన్స్లో తీసుకుంటున్నారు కొంతమంది. కాకపోతే ఆయన యాక్చువల్గా ఈ యాగాలు ఇట్లాంటి దీక్షలు చేయడం కొత్త ఏం కాదు. మనం వారాహి దీక్ష చూసాము, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక దీక్ష చేయడం చూసాము. ఆయనేమి ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసింది ఏం కాదు. సో ఇది మరి రాజకీయ కోణం అని చెప్పేసి అనేదానికి ఒకసారి వెనకెళ్ళి చూసుకోవాల్సింది. రెండోది ఏంటంటే, హీ మ్యారీడ్ టు ఏ క్రిస్టియన్ ఉమెన్, ఆవిడ క్రిస్టియన్, ఆవిడ అంతకుముందు వైఫ్ బెంగాలీ. కాబట్టి ఆయనకి చాలా డైవర్సిఫైడ్ ఇది ఉంది. కాకపోతే ఏంటంటే మల్టీలేటరల్ థింకింగ్తో వచ్చినటువంటిది. అంటే కమ్యూనిస్ట్ భావజాలం ఒకసారి అంటారు, భగత్ సింగ్ అంటాడు, ఈయనేంటి ఒకసారి ఏమో హిందుత్వం అంటాడు. అలాగే ఇప్పుడు మతం వేరు, పొలిటికల్ అఫిలియేషన్ వేరు, భావజాలం అవన్నీ కూడా. దేవుడు పూజించకూడదని, కమ్యూనిస్టులు దేవుడు పూజించకూడదని ఎక్కడ రూల్ లేదు. అసలు పుట్టిందే కమ్యూనిజం రిలీజియస్ కంట్రీస్లోనే. అఫ్కోర్స్ ఆ థీరీకి ఉన్నటువంటి సబ్జెక్ట్ వేరు, దాని వాళ్ళు మతాన్ని చూసే కోణం వేరు. మతాన్ని రాజకీయ కోణాల్లో కొన్ని దేశాల్లో ఎప్పటి నుంచో జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది రాజకీయపరమైనటువంటి అంశంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడటం జరిగింది. ఏది, మా వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారని. అలాగే Section 30 ఎంతవరకు అప్లికబుల్, అక్కడ అప్లై చేయడం ఎంతవరకు రీజనబుల్ అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆల్రెడీ హిందూ గ్రూప్స్ని బయట రాష్ట్రాల నుంచి కూడా దించారు అని చెప్పేసి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. అంటే లైక్ తెలంగాణ నుంచి మాధవీలత గారు, ఆవిడ అట్లాంటి వాళ్ళు, అలాగే రాజా సింగ్ ఒక వీడియో రిలీజ్ చేయటం. ఇప్పుడు హిందువులు అనేది ఒక్క ఆంధ్రాలోనే ఉండరు కదా, ఆ గ్రూప్స్ ఎక్కడికైనా వెళ్తాయి. ఆర్ఎస్ఎస్, విహెచ్పి భావజాలం ఉన్న గ్రూప్స్ రావద్దంటానికి లేదు. అందుకనే ఇప్పుడు ఒక ఫ్రిక్షన్, ఒక గొడవని ఆపడానికి తీసుకొచ్చిన సెక్షన్గా గవర్నమెంట్ చెప్తుంది. లేదు, ఈ సెక్షన్ అడ్డు పెట్టుకొని మా శ్రేణులను ఆపటం ద్వారా ఒక రాజకీయపరమైనటువంటి ఒక ఉద్రిక్తత సృష్టించారని జగన్మోహన్ రెడ్డి అంటారు. ఓడిసేస్ ముందుగా 24/7 సిటీ యాజమాన్యానికి, వీక్షకులకి, మీకు ఛానల్లో పాల్గొనే పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలండి. ఇప్పుడు పెద్దల ముగ్గురు కూడా చాలా విశ్లేషణతో మంచి విషయాలు మనకు చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇందాడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ కానీ,
చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రెస్ మీట్ గానీ ఇవ్వటం జరిగింది. కేవలం మీరు అన్నట్లుగాని మిమ్మల్ని ఏమి మీ మీద పొలవట్లేదు, కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజకీయ విమర్శతో కూడినటువంటి వాతావరణంలోనే ఇవాళ మాట్లాడారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం చెప్పుకోగలం. ఆయన ఏమంటాడంటే 100 రోజులు వీళ్ళు విఫలమైపోయారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో వెనక తగ్గటం వలన ఈ కొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలాడి ఈ రకమైనటువంటి అవకతవకలు తీసుకొస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చాడు. సరే, దాని మీద గత 5 సంవత్సరాల్లో వీళ్ళు పరిపాలించినటువంటి పరిపాలన గాని, గత 5 సంవత్సరాలలో అక్కడ వెళ్ళొచ్చినటువంటి భక్తుల యొక్క మనోభావాలను గాని, గత 5 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి తిరుపతి కొండ మీద వీళ్ళు టిక్కెట్లు అమ్ముకున్నటువంటి విధానం మీద గాని ప్రజలందరూ కూడా విసిగిపోయి దీని మీద విమర్శలు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ 3 రెడ్లు పరిపాలన అండి. నేను కులాన్ని విమర్శించట్లా. యువ గారు 5 సంవత్సరాలు రెడ్డిగా ఉన్నారు, తర్వాత 4 సంవత్సరాలు వైవి సుబ్బారెడ్డి గారు మరి ఆయన చైర్మన్ గా ఉన్నారు, తర్వాత కరుణాకర్ రెడ్డి గారు మరి చివరి సంవత్సరం ఆయన ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఇందాక మీరు చెప్పినట్టు రివర్స్ టెండరింగ్ ద్వారా భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ అక్కడ ఉన్నటువంటి వాస్తవమైనటువంటి భక్తులకి, ఎవరైతే దైవాన్ని నమ్మినటువంటి, సనాతన ధర్మాన్ని నమ్మినటువంటి యావత్ ప్రపంచ భక్తులకి అక్కడ అన్యాయం జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాలలో ప్రక్షాళన చెయ్యాలి అనేటువంటి విషయంలో ఇందాక చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. నెయ్యి అనేది కల్తీ నెయ్యి కలిసింది అందులో, కాబట్టే మేము దాన్ని బయటకు తీసాం. గతంలో జరిగినటువంటి ఈ విషయాలన్నీ కూడా బయటకు తీయడానికే మేము తర్వాత వచ్చినటువంటి వాటిని కూడా ఆపేశాం. కాబట్టి అక్కడ తప్పు జరిగింది, ఆ తప్పును మేము బయటకు తీస్తున్నాం. కాబట్టి దాని మీద సిట్ అనే దాన్ని వేశాం. ఆ దర్యాప్తు సంస్థ ఇచ్చిన దాని తర్వాత ఎవరి మీదైనా సరే మేము చర్య తప్పకుండా తీసుకుంటాం, చట్టం తన పని తాను చేసుకుపోదని చాలా స్పష్టంగా మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పడం మనందరం కూడా ప్రెస్ మీట్ లో విన్నాం. రెండో అంశం డిక్లరేషన్. బ్రహ్మాండమైనటువంటి 35 నిమిషాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏమని చెప్తారండి ఆయన? డిక్లరేషన్ ఇవ్వటానికి ఆయన ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఆయన బాడీ లాంగ్వేజే ఇవాళ కూర్చుంటమే మేము అందరం కూడా ఆశ్చర్యకరమైన ఒక్కొక్క పేజీ తిప్పడం, చిన్నపిల్లడికి మళ్ళీ ఆటలాడుకున్నట్టు పేజీలతో ఆటలాడుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడా కూడా ఏ ఒక్క వైసీపీ నాయకుడికి కూడా, ప్రధానమైనటువంటి నాయకుడికి ఈ నోటీస్ ఇవ్వటం జరగలేదు. రెండోది, ఎవరైతే సోషల్ మీడియాలో రెచ్చగొడుతున్నారో అటు ఏ పార్టీ అవనా ఉండే, అటు కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు అవనా ఉండే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు ఎవరైనా ఉండే, ఎవరికైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళకు మాత్రమే నోటీసులు ఇవ్వటం అనేది అక్కడ జరిగింది తప్ప నిజంగా ఎక్కడా కూడా పార్టీ నాయకులకి ఇచ్చినటువంటి ఆయన చెప్పినటువంటి ఎమ్మెల్యేలకు కానీ మేయర్లకు కానీ ఎక్కడ ఇవ్వటం జరగదు. తర్వాత ఇంకో మూడో ప్రశ్న, 30 యాక్ట్ ని ఎందుకు తీసుకురావాలని మీరు అడుగుతున్నారు. 30 యాక్ట్ కనుక ఇవాళ తీసుకురాకపోతే తిరుపతిలో ఘోరాతిఘోరమైనటువంటి పరాభం జరిగేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఎందుకున్నాయి? గత 2 రోజుల క్రితం ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. 100 రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏదో ప్రజల్ని మభ్య పెడతానికి చేయలా. ఇవాళ ఆయన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా, ప్రధానమైనటువంటి అనుచరులందరూ కూడా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఉదయభాను గారు కానీ, కిలారి రోషి గారు కానీ, ఇలాంటి మిగిలినటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో, పార్టీ అగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితుల్లో, దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో మరి ఏం చెయ్యాలి అనేటువంటి విధానం అర్థం కాక ఆయన ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. 28వ తారీఖున అందరూ కూడా అన్ని దేవాలయాల్లోకి వెళ్ళి మనం పశ్చాత్తాప దీక్షను ఉండే, ప్రక్షాళన చేయడం ఉండే, మరి లేకపోతే కూటమి నాయకులు చెప్తున్నటువంటి అబద్ధాలని మనం మరి ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఒక పిలుపిచ్చిన తర్వాత దాదాపుగా 10,000 మందితో కలిసి రేపు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ ముందుగా దాన్ని గమనించి 30 యాక్ట్ ని తీసుకొచ్చి, అది కనుక మనం అమలు జరగకపోతే ఘోరాతిఘోరమైనటువంటి ఇక్కడ స్వామివారికి పరాభం జరిగింది కాబట్టి దాన్ని రక్షించేటువంటి విధానంలో 30 యాక్ట్ ని తీసుకొచ్చి ఏదైతే 1987 మరి చాప్టర్ 19లో చాలా స్పష్టంగా చెప్తుంది. ఇందాక పెద్దలు చాలా మంది చెప్పారు 1933 నుంచి కూడా అన్య మతస్థులు వెళ్ళినప్పుడు తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వటం అనేది చాలా ఆచారం కాబట్టి
దాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అలాంటి ఈ ప్రక్షాళనలో భాగంగా దీన్ని కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి టీటీడీ బోర్డు తిరుపతి కళ్యాణ్ ఏదైతే ఉందో మన అక్కడ ఉన్నటువంటి బోర్డు సరైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ టీటీడీకి ఉన్నటువంటి సర్వాధికారాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఏదైతే యాక్ట్ లో అమలు జరిపారో, ఏదైతే ఈ డిక్లరేషన్ అనేటువంటి ఉన్నదో అది వాళ్ళు చూసుకుంటారు. శాంతి భద్రత విషయంలో వ్యవస్థ చూసుకుంటది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క విజ్ఞతకు మేము వదిలేశాం. ఆయన సంతకం పెడతారా పెట్టకపోతారా అనేది అది ఆయన విజ్ఞతకే మేము వదిలేశాం. కాబట్టి ఆయన స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. ఎవరు కూడా దాని మీద, కూటమి నాయకులు ఎవరు కూడా దాని మీద అబ్జెక్షన్ లేకపోతే ఈ డిబేట్లలో ఎక్కువగా మాట్లాడతాం, మనం రెచ్చగొట్టేటువంటి చర్యలు తీయొద్దని నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. కానీ వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే తిరుపతి దేవస్థానంలో ఏదో ఒక అలజడి సృష్టించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైవర్షన్ పాలిటిక్స్ తో ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళలేక అక్కడ ఉన్నటువంటి నిబంధనలు కఠినతరం చేసిన తర్వాత మీరు 5 సంవత్సరాలు కూడా ఘోరమైనటువంటి తప్పులు అక్కడ చేశారు. కాబట్టి ముఖం చెల్లక భక్తుల యొక్క మనోభావాల ముందు మీరు భస్మం అయిపోతారు. కాబట్టి మీరు ఈ రోజున అక్కడికి మీరు వెళ్ళటానికి వెనకడుగు వేసి ఇవాళ డిక్లరేషన్ అనేటువంటి విధానంలో నన్ను వెళ్ళనోట్లేదు, నాకు నోటీసులు ఇచ్చేటటువంటి కుంటు సాకులు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా చెబుతున్నావు, అయ్యా నువ్వు చేసినటువంటి మోసం చాలు. 11 సీట్లకు నేను తీసుకొచ్చారు, ప్రజలందరినీ మోసం చేశావు. ఇవాళ ఇంకా ఏదైతే సనాతన ధర్మం ఈ ప్రపంచం అంతా కూడా మరి వైకుంఠం మరి వెంకటేశ్వర స్వామిని కొలిసేటువంటి భక్తుల యొక్క మనోభావాలను కూడా నువ్వు రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనని మగ్గులోనే తుంపేయాలనేటువంటి ఆలోచనతో దృఢమైనటువంటి సంకల్పంతో ఎన్డీఏ కూటమి ఉంది. కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి వెనక్కి తగ్గి వెళ్ళకపోవటం అనేది మేము చాలా స్పష్టంగా చెప్పాలి. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు, ఆయన నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానంటాడు, బయటకు వస్తే దేవాలయానికి వెళ్తానంటాడు, బయటికి వెళ్తే చర్చికి వెళ్తానంటాడు, మసీదుకి. మేము తప్పు పడతాం. ఇవాళ సనాతన ధర్మం, ఇవాళ సెక్యులరిజంలో ఏ మతస్థుడైనా ఏ దేవుడినైనా ఎప్పుడైనా మరి ప్రార్థించేటువంటి హక్కు ఈ భారత రాజ్యాంగం ఇచ్చింది. ఒక్క విషయం చెబుతున్నా, 5 సార్లు నేను ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు నేను ఎందుకు మరి నాతో సంతకం పెట్టించుకోలేనటువంటి వితండ వాదానికి ఒకే సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. అక్కడ నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రమాణం చేశావు, చట్టాలను గౌరవిస్తాను, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను అనేటువంటి ప్రమాణాన్ని నువ్వే ఒక ముఖ్యమంత్రి హోదాలో తప్పి నువ్వు వెళితే ఒక ముఖ్యమంత్రి హోదాలో అక్కడ అడిగేటువంటి ఎవడుంటాడు? నీ ధర్మాన్ని నువ్వు తప్పావు. కాబట్టి నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటే ఈ ఎన్డీఏ కూటంలో నీ తప్పుకు తప్పకుండా ప్రాయశ్చిత్తం జరిగింది, దాని మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. యాక్చువల్ గా ఆయన అన్నది ఈ రోజు ఆయన చెప్తూ నాది నా మతం మానవత్వం అని అన్నదాన్ని నేను చాలా ఆహ్వానిస్తాను. నేను పర్సనల్ గా నాకు కూడా ఐ డోంట్ బిలీవ్ ఎనీ రిలీజియన్ అండ్ కాస్ట్. ఐఎమ్ డిక్లేరింగ్ మై సెల్ఫ్. ఐ డోంట్ ఈవెన్ బిలీవ్ ఇన్ గాడ్. ఐ డోంట్ గో. వెళ్ళకూడదని కాదు, నేను టెంపుల్స్కి వెళ్తాను ఫ్రెండ్స్తో పాటు. అవకాశం ఇస్తే ఐ మీన్ అట్లాంటి అవకాశం వస్తే నేను అన్నిటికీ వెళ్తాను, దానికేమీ ఇది లేదు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద అల్టిమేట్ అనేది, అలాగే ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్తో నా పర్సనల్గా నేనంటున్నాను. ఏమంటున్నానంటే ఆయన బాగానే ఉంది, అక్కడ వరకు చాలా బాగుంది. కానీ 4 గోడల మధ్య చదువుతావు అన్నది కూడా నువ్వు ఎక్కడైనా చదువుకోవచ్చు, అదేమి నిషేధించినటువంటిది కాదు కదా. వై షుడ్ యూ? ఓకే, ఆయన అక్కడ చదవాలని అనిపిస్తుందేమో, ఓకే దాన్ని అట్లా తీసుకుందాం. కానీ 4 గోడల మధ్య నేను చదువుతాను, బైబిల్ చదువుతానంటే తప్పులేదు. బైబిల్ చదువుతాను, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, అన్ని మతాలను ప్రాక్టీస్ చేస్తానన్న కూడా తప్పేం కాదు. ఓకే, అయితే నేనేమంటున్నానంటే దీన్ని అదేదో అన్నారే ఆయన రాసుకోండి అని చెప్పేసి, రాసుకోండి, మీరు రాసుకోండి అండి. అదేదో ఆయన రాయొచ్చుగా వెళ్ళి. ఇప్పుడు డిక్లరేషన్లో ఆయనే వెళ్ళి నా మతం మానవత్వం, మై కాస్ట్ ఈజ్ ఇండియన్, నాకు లేదు కులం లేదు, గొప్పగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. రైట్, మనకి ఇక ఇట్లా మాట్లాడుకుంటా పోతా అదే మాటనే ఆ యొక్క కాలంలో ఆయన రాసినట్లయితే వాళ్ళు ఎంతో బాగుండేది. ఇంకోటి మేము చెబుతున్నామండి, నిజంగా ఆయన ఏదైతే గౌరవిస్తున్నాడో, ఆయన ఏదైతే ప్రేమిస్తున్నాడో, అది ఎవరినైతే పూజిస్తున్నాడో ఆ దేవుని కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండి, భారతిరెడ్డి గారిని నువ్వు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నావు, మీ తండ్రి గారిని క్రిస్టియన్ టైప్ లో సమాజ్ చేశారు, ఇవాళ మీ తాతగారు వచ్చేటికి మరి క్రిస్టియన్ గా మారారు. మరి మీరు ప్రజలకు ఎందుకు మీరు సమాధానం చెప్పలేదు? ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ప్రేమ ఎలక్షన్ లేవే, ఇంకెంతకాలం ఈ ప్రజలు మీరు మోసం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం.
మీ డిక్లరేషన్ నాటకాన్ని తప్పించండి. మీ దగ్గర నుంచి ఆ 11 మంది కూడా జారిపోతున్నారు. ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ కుంటి సాకు తీసుకొచ్చి మళ్ళీ రేపొద్దున నేను రాకపోయినా మీరందరూ ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఒక వాదనని నేను కూడా ఒక లాజికల్ గా రేషనల్ గా తీసుకుంటాను. నేనైతే ఇప్పుడు ఏదైతే ఓకే ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదానికి ఉంటాయి, అది ఒక పెద్ద డిబేట్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెన్కోర్ సంబంధించినటువంటి అయ్యప్ప దర్శనానికి లేడీస్కి అలౌడ్ కాదు, ఉమెన్కి. దాని మీద పెద్ద చర్చ జరగడం తప్పులేదు, డిబేట్ జరగాలి. అలాగే ఈయన గత 5 సంవత్సరాలు ఉన్నారు కదా ప్రభుత్వంలో, అసలు డిక్లరేషన్ అనేది అవసరమే లేదు అని చెప్పేసి ఏమన్నా ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఉంటే, టీటీడీ ఆయన కాకపోయినా టీటీడీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఒక నిర్ణయం తీసుకొని ఉంటే ఇక ఆ రూల్ లేదనుకుంటే అసలు ఉండేది కాదు. అంటే ఆయన ఏమంటున్నారంటే దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళేవాడిని మతం అడగడం ఎంతవరకు సమంజసం అనేది. ఓకే, బాగుంది. మరి అలాంటప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో టీటీడీలో ఒక డిబేట్ పెట్టి రైట్ వెంకటేశ్వర స్వామి గారికి ఆ ఆలోచన లేదు, ఆయన మతాన్ని అడగాల్సిన అవసరం లేదనుకుంటున్నారు, కాబట్టి ఇక డిక్లరేషన్ అనే కాన్సెప్ట్ ఆచారాన్ని వదులుకుందాం అనేదన్నా ఒక నిర్ణయం తీసుకొని ఉంటే ఇప్పుడు ఈయన అడిగిన దానికి శాంక్టిటీ ఉండేది. రైట్, ఈ టాపిక్ ఇక్కడ ఉంచుదాము. లాస్ట్ మాట చెబుతున్నానండి. చట్టాన్ని తుంగలో తెక్కినటువంటి ఏకైక ప్రపంచంలో ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలా స్పష్టంగా చెప్పారు, అలా వెనకాల పడ్డామంటే పుస్తకం పట్టుకుని సంతకం చేయండి సార్ అంటే నేను చెయ్యను పొమ్మన్నటువంటి వ్యక్తి అదే సుబ్రహ్మణ్యం గారు గతంలో పెట్టాడు. ఏంటంటే వాళ్ళ తండ్రి గారు పెట్టుంటాడు, మా కుటుంబ సభ్యులు, నువ్వు పెట్టలేదుగా, మా కుటుంబ సభ్యులు వస్తారనేటువంటి పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ గా వచ్చినప్పుడు నువ్వు సంతకం పెడతానికి నీకు బాధ ఏంటి? మీ తండ్రి గారు పెట్టారు, మేము గౌరవిస్తాం. ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మాటలు నోటి మాటలనే లెక్కలో ఆయనే స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఎంక్వైరీలో బయటకు వస్తాయి. కాబట్టి 2012లో ఈ డిక్లరేషన్ అంశం వచ్చినప్పుడు ఆయన ఈవోగా ఉన్నారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారే ఈవోగా ఉన్నారు. ఆయనే ఈ సందర్భం కూడా చెప్పడం రైట్.